పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. అలాగే తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. ఈ ఆహారోత్సవ నేపథ్యం, నిర్వహణతో కలిగే ప్రయోజనాలపై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ విజయవాడ వాసులు సహా విజయవాడ వచ్చేటువంటి పర్యాటకులకు మధురమైన రుచులను అందించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. దీన్ని ఏటా పలు చోట్ల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి పర్యాటక శాఖ ఈసారి విజయవాడలోనూ కూడా మరోసారి ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. పలు రకాల సుప్రసిద్ధమైనటువంటి ఆంధ్ర వంటకాలను కూడా ఇక్కడ నోవాటెల్ హోటల్లో ఉంచారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఫుడ్ ఫెస్టివల్ విస్తృతంగా ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టూరిజం పాలసీ కింద ఫుడ్ ప్రమోషన్, క్యూజిన్ డెవలప్మెంట్, క్యూజిన్ ప్రమోషన్ కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది బయట నుంచి మన స్టేట్కి వస్తారు. సో ఈసారి 3 ఫుడ్ ఫెస్టివల్ మనం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఒకటి విజయవాడలో నోవాటెల్ హోటల్లో ఇప్పుడు జరుగుతుంది, 24వ తారీఖు వరకు ఉంటుంది. ఒక ఫెస్టివల్ మనం తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాము, ఒకటి కాకినాడలో. మన రాష్ట్రంలో ఉన్న వంటకాలని, రుచుల్ని బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆసక్తికరంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు బయట వెళ్ళేసి దీని గురించి ప్రమోషన్ చేస్తారు, పబ్లిసిటీ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో మా ఉద్దేశం బేసికలీ మన ఫుడ్ని ప్రమోట్ చేసేసి టూరిజంని పెంచడం, తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ టూరిస్ట్కి మనకి ఇవ్వడం. ఈ సంవత్సరం సుమారుగా 15 ఫుడ్ ఫెస్టివల్స్ మనం మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం పోతురేకులకు పెద్ద ఇండియా రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. అది సేమ్ థింగ్ బ్యాంబూ చికెన్కి కూడా మనం నెక్స్ట్ మంత్ చేయబోతున్నాము. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా ఫుడ్ గురించి అవేర్నెస్ పెంచడం, ఫుడ్ ప్రమోషన్ చేయడం, క్విజిన్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత ఇంత రికార్డ్ పబ్లిష్ చేయడం మా ఉద్దేశం. ఫుడ్ ఫెస్టివల్లో మొత్తం ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, మీరు కూడా టేస్ట్ చేశారు, ఎట్లా ఉన్నాయి దాన్ని మీ అంటే సుమారుగా 50 కంటే ఎక్కువ వెరైటీస్ తయారు చేశారు. సో బేసికలీ ఇది ఒకేసారి ఎన్ని వెరైటీస్ జనరల్గా ఇంట్లో తయారు చేయరు, కానీ ఇక్కడ తినడంతో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు లేక తర్వాత లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది మా ఆకాంక్ష. రాష్ట్రంలో చూస్తే చాలా వరకు వంటకాలు ప్రజా ప్రాచుర్యం పొందినటువంటి వంటకాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకత కలిగినటువంటి ఈ బందర్లడు కానివ్వండి, ఇంకా మిగతా పూతరేగులు కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా విశేషంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళకి అందుబాటులో చేసేందుకు మన పర్యాటక శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకటి ఫుడ్ ఐటమ్స్ని ఒక రెసిపీగా తయారు చేసేసి అది పబ్లిష్ చేయడం, ప్రమోట్ చేయడం. రెండవది ఆ ఫుడ్ ఐటమ్ సంబంధించి ఒక మంచిగా హెల్దీ రెసిపీగా తయారు చేయడానికి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం. దీంతోపాటు దీన్ని ప్రజెంటేషన్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత బయట రాష్ట్రాల్లో, విదేశాల్లో మనం వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి పబ్లిసిటీ అంతా చేస్తున్నాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇట్లాంటి కొన్ని సెలెక్టెడ్ ఫుడ్ ఐటమ్స్ని మనము జోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించి దీనికి వరల్డ్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాము. దీని ద్వారా మనము ఓవరాల్గా ఫుడ్ గురించి, మన స్టేట్ ఫుడ్ గురించి ఒక మంచి ఎన్వైరన్మెంట్ తయారు చేస్తున్నాం. సార్, అమరావతి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది. సో ఇక్కడికి కూడా చాలామంది పర్యాటకులు చుట్టుపక్కల విజయవాడ కానీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించడానికి, వీక్షించేందుకు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు సౌకర్యాల పరంగా, అలాగే పర్యాటక పరంగా వారికి మధురానుభూతులను మిగిల్చేందుకు మన డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే విజయవాడలో మన ఉద్దేశం అంటే విజయవాడలో ఎవరైనా వచ్చినప్పుడు అట్లీస్ట్ 3 days వచ్చి ఇక్కడ చూసేటట్టు ఏర్పాటు మనం చేయాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు మనం ఆల్రెడీ చేశాము, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని పూర్తి అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ భవానీ ఐలాండ్లో ఏపీటీటీసీ ద్వారా చాలా కొత్త ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లీస్ట్ మొత్తం ఒక రోజు అయితే అక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. కొండపల్లిలో ఆల్రెడీ పనులు సుమారుగా ఈ నెల వరకు పూర్తి అయిపోతాయి. గాంధీ హిల్ ఇక్కడ ఉంది, గాంధీ హిల్లో కూడా మనము 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మచిలీపట్నం బీచ్లో కూడా 5 కోట్లు మనం శాంక్షన్ చేసేసి పని అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లాంటి ఫెసిలిటీస్ తయారు చేసేసి ఒక 1 or 2 yearsలో డెఫినెట్గా మనకు ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు. రాష్ట్రానికి చాలా పెద్దైనటువంటి తీర ప్రాంతం కూడా ఉంది. ఆ ప్రాంతం వెంట పర్యాటకం కూడా చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసేందుకు గాను పర్యాటకులకు అక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మనము సుమారుగా 17 ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఆ ప్లేసెస్లో ఫెసిలిటీస్ తయారు చేసేసి ఆ ఫెసిలిటీస్ ద్వారా ప్రజలకి అమ్యూనిటీస్ మనము స్టార్ట్ చేశాము. యారాడలో పూర్తి అయింది, తోట్లకొండ పూర్తి అయింది, తర్వాత సింగరాయకొండ నడుస్తుంది. ఇంకా ఈ అన్ని ప్లేసెస్ అట్లీస్ట్ 10 ప్లేసెస్లో మనము స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ఇయర్స్లో 17 ప్లేసెస్ని కవర్ చేసేసి ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా ఒక మంచి టూరిజం ఫెసిలిటీ రెడీ అయ్యేటట్టు మనం అంతా ప్లానింగ్ ఉంది. అదేవిధంగా ఈ గతంతో పోలిస్తే ఇటీవల పర్యాటకులకు తాకిడి కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో గతానికి ఇప్పటికీ పర్యాటకులకు సంఖ్య ఎలా ఉంది సార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య? అంటే మనకు ఎవ్రీ ఇయర్ సుమారుగా 15-20% గ్రోత్ కనిపిస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ 16.5 crores పీపుల్ హెడ్ విజిటెడ్ అండ్ డొమెస్టిక్ ఫుట్ఫాల్ ఇక్కడ మనం రికార్డు చేసింది. దీంతో మన రాష్ట్రానికి మొత్తం దేశంలో 3వ స్థానం వచ్చింది డొమెస్టిక్ ఫుట్ఫాల్లో. ఈ సంవత్సరం డిసెంబర్ దాకా సుమారుగా 19 crores పెరిగింది ఆ ఫిగర్. కానీ దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనం లాస్ట్ ఏర్పడినప్పుడు 6,700 రూమ్స్ ఇక్కడ ఉండే, ఇప్పుడు సుమారుగా 11,000 రూమ్స్ అయిపోయాయి. సీఎం గారి ఉద్దేశం ప్రకారం 2020కి సుమారుగా 25,000 రూమ్ అయిపోవాలి. 2022కి 1,00,000 రూమ్ మన టార్గెట్ ఉంది. రాష్ట్రానికి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా మధురానుభూతులు మిగిలించే విధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీరా గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.